Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్. ఓకే, సెకండ్ సెమిస్టర్ యూనిట్ 2 సిక్స్త్ ఎల్ఏక్యూ అండి. సిక్స్త్ ఎల్ఏక్యూది క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు C1 ఇంటూ 1 మైనస్ సైన్ టీటా. దీని ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ మనం కనుక్కోవాలి. ఒకసారి చూద్దాం. సొల్యూషన్ గివెన్ ఇచ్చింది, మనం రాసుకొని దాన్ని 1 అనుకోండి, ఈక్వేషన్ నెంబర్ 1 అనుకొని ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీటా చేయండి. ఓకేనా, టీటా చేస్తే ఇప్పుడు మనకి ఏమవుతుంది, దీనికి ఈక్వేషన్ నెంబర్ 1కి డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం మనం టీటా తోటి. అంటే ఏమవుతుంది, డిఆర్ బై డిటీటా ఈజ్ ఈక్వల్స్ టు డి బై డిటీటా ఇంటూ ఇది మొత్తం C1 ఇంటూ 1 మైనస్ సైన్ టీటా. ఇప్పుడు ఇక్కడ C1 అనేది కాన్స్టాంట్ కాబట్టి నేను బయట రాశాను, అండ్ డి బై డిటీటా దీనికి అప్లై అవుతుంది 1 మైనస్ సైన్ టీటా. ఇప్పుడు డి బై డిటీటా ఇంటూ 1, డి బై డిటీటా 1 అంటే 0, దాని వాల్యూ 0, మైనస్ ఉంది కాబట్టి మైనస్. డి బై డిటీటా ఇంటూ సైన్ టీటా అంటే కాస్ టీటా. ఇది ఫార్ములా, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ రాశాను. డి బై డిటీటా సైన్ టీటా అంటే కాస్ టీటా. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, నెక్స్ట్ స్టెప్లో ఈ మైనస్ C1కి మల్టిప్లై అవుతుంది, మైనస్ C1 కాస్ టీటా. ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో రెసిప్రోకల్, దీన్ని రెసిప్రోకల్ చేశానండి. రెసిప్రోకల్ చేస్తే డిటీటా అనేది న్యూమరేటర్ అవుతుంది, డిఆర్ అనేది డినామినేటర్ అవుతుంది. ఇక్కడ కూడా ఈ మైనస్ ఇక్కడనే ఉంటుంది, ఈ C1 కాస్ టీటా అనేది డినామినేటర్ అవుతుంది, -1 C1 కాస్ టీటా. నేను ఇక్కడ రెసిప్రోకల్ చేశాను, అర్థం చేసుకోండి. అందుకే నేను సైడ్కి ఎక్కడెక్కడ రాశాను, ఏం చేస్తున్నాను అనేది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 2 ఏం చేయాలంటే నౌ మల్టిప్లయింగ్, ఇక్కడ జాగ్రత్తగా వినండి, అర్థం కాదు. మల్టిప్లయింగ్ 1 అండ్ 2 ఈక్వేషన్స్, ఈ 1 2ని మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏది, ఇదే కదా. అండ్ సెకండ్ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ ఆర్ ఇంటూ ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న ఎల్హెచ్ఎస్ సైడ్ మల్టిప్లై చేయండి, ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న ఆర్హెచ్ఎస్ మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది, ఆర్ ఉంది ఇక్కడ ఈక్వేషన్ 1లో, అండ్ ఇక్కడ ఈక్వేషన్ 2లో డిటీటా బై డిఆర్ ఉంది. సో ఆర్ ఇంటూ డిఆర్ డిటీటా బై డిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఈక్వేషన్ 1లో ఏముంది, C1 ఇంటూ 1 మైనస్ సైన్ టీటా. ఓకేనా, ఈ -1కి ఆ C1 ఇంటూ 1 మైనస్ సైన్ టీటా మల్టిప్లై అయ్యింది, డినామినేటర్ C1 కాస్ టీటా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ C1 గెట్ క్యాన్సల్. నెక్స్ట్ ఏమవుతుంది, -1 మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా. నెక్స్ట్ స్టెప్లో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఫ్రమ్ మన ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్, ప్రకారం ఇక్కడ ఏం చేయండి అంటే, ఇది ఉందా అండి, ఇది యాజ్ ఇట్ ఈస్ రాయండి. ఇప్పుడు ఆర్ ఇంటూ డిటీటా బై డిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ప్రకారం దీన్ని మొత్తం డినామినేటర్ చేయండి. దేనికంటే -1కి మొత్తం డినామినేటర్ చేస్తున్నాం మనం, -1 బై ఇది డినామినేటర్ అవుతుంది. అప్పుడు ఇక్కడ మైనస్ గెట్ క్యాన్సల్. నెక్స్ట్ ఈ కాస్ టీటా అనేది 1కి మల్టిప్లై అవుతుంది, ఈ కాస్ టీటా 1కి మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అవుతే కాస్ టీటా బై కింద డినామినేటర్లో ఏముంటుంది, 1 మైనస్ సైన్ టీటా, 1 మైనస్ సైన్ టీటా. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఏం చేశానంటే ఇక్కడ ఆర్ బై డిఆర్ పెట్టాను, ఆర్ బై డిఆర్ ఇంటూ డిటీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ టీటా బై 1 మైనస్ సైన్ టీటా యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఏం చేయాలంటే 1 మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా అంటే ఇక్కడ డిటీటా ఉంది కదండి, టీటాని ఒక దిక్కు పట్టుకొచ్చాను. ఇక్కడ కాస్ టీటా బై 1 మైనస్ సైన్ టీటా ఇటు డిటీటా దిక్కు పంపించేస్తే రెసిప్రోకల్ అవుతుంది. అంటే 1 మైనస్ సైన్ టీటా న్యూమరేటర్ అయింది,
కాస్ థీటా అనేది డినామినేటర్ అయింది ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఆర్ బై డిఆర్ అనేది ఆర్ది పంపించేయండి, ఏమవుతుంది రెసిప్రోకల్ అవుతుంది డిఆర్ బై ఆర్. ఓకే, ఇప్పుడు ఇది సపరేట్ రాయండి. 1 మైనస్ సైన్ థీటా ఉంది కదా, 1 బై కాస్ థీటా మైనస్ ఉంది కాబట్టి మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా. ఓకేనా, సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ డి థీటా ఈజ్ ఈక్వల్స్ టు డిఆర్ బై ఆర్. నెక్స్ట్ ఇక్కడ 1 బై కాస్ థీటా అనే ఫార్ములా ఉందండి. 1 బై కాస్ థీటా మనం ఎలా రాసుకోవచ్చు అంటే సెక్ థీటా లెక్క రాసుకోవచ్చు. అంటే సెక్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై కాస్ థీటా, మైనస్ ఉంది కాబట్టి మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా అంటే టాన్ థీటా. ఓకేనా, ఇది ఫార్ములా. టాన్ థీటాని మనం సైన్ థీటా బై కాస్ థీటా లెక్క రాసుకోవచ్చు. నేను ఈ ఫార్ములాస్ అన్నీ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. అన్నీ ఒక పేపర్లో రాసి అన్ని ఫార్ములాలు ఒకసారి అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. ఈజ్ ఈక్వల్స్ టు డిఆర్ బై ఆర్. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఇంటిగ్రేషన్ లాస్ట్ స్టెప్ ఇది. నౌ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, దీనికి బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి మనం. ఇంటిగ్రేటింగ్ దీనికి ఇంటిగ్రేటింగ్ డిఆర్ బై ఆర్కి. ఇప్పుడు సపరేట్ చేయండి. ఇంటిగ్రేషన్ సెక్ థీటా ఇంటూ డి థీటా, మైనస్ ఉంది కాబట్టి మైనస్ కాన్స్టెంట్ కాబట్టి బయట రాశాను. ఇంటిగ్రేషన్ టాన్ థీటా ఇంటూ డి థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ డిఆర్ బై ఆర్. డన్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ సెక్ థీటా ఇంటూ డి థీటా అంటే, ఓకేనా, ఇంటిగ్రేషన్ సెక్ థీటా ఇంటూ డి థీటా అంటే ఫార్ములా ఉంది ఏంటి, లాగ్ సెక్ థీటా ప్లస్ టాన్ థీటా. నేను చెప్పేటప్పుడు ఫార్ములాస్ అన్నీ ఒక పేపర్లో రాసుకోండి, మీకు అర్థమవుతుంది ఏ ఫార్ములా ఇక్కడ అప్లై అవుతుంది అనేది. ఇంటిగ్రేషన్ సెక్ థీటా ఇంటూ డి థీటా అంటే లాగ్ సెక్ థీటా ప్లస్ టాన్ థీటా, మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇక్కడ ఇంటిగ్రేషన్ టాన్ థీటా ఇంటూ డి థీటా అంటే మైనస్ లాగ్ కాస్ థీటా, ఫార్ములా ఇది, మైనస్ లాగ్ కాస్ థీటా ప్లస్ లాగ్ C2 కాన్స్టెంట్ అనేది అప్లై చేయండి కంపల్సరీ. ఇవన్నీ అయిపోయిన తర్వాత కాన్స్టెంట్ అనేది కంపల్సరీ పెట్టాలి. లాగ్ C2 ఎందుకు తీసుకున్నాం సార్ అంటే, మనం ఇక్కడ క్వశ్చన్లో ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు C1 ఇచ్చింది కదా, అందుకే ఇక్కడ C2 తీసుకున్నాను. ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ డిఆర్ అనేది సపరేట్ రాశాను, ఇక్కడ ఇంటూ మల్టిప్లై చేశాను. ఇంటిగ్రేషన్ 1 బై ఆర్ ఇంటూ డిఆర్. డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇదంతా యాజ్ ఇట్ ఇస్ అండి. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, లాగ్ కాస్ థీటా ప్లస్ లాగ్ C2 ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 1 బై ఆర్ ఇంటూ డిఆర్ అంటే లాగ్ ఆర్. ఇప్పుడు ఫార్ములా అండి, ఇక్కడ చూడండి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఏ ఇంటూ బి ఇంటూ సి. ఇక్కడ చూడండి, లాగ్ ఇది మొత్తం ఏ వాల్యూ ప్లస్ లాగ్ ఇది మొత్తం బి వాల్యూ ప్లస్ లాగ్ ఇది సి వాల్యూ. దాని ప్రకారం ఇది ఫార్ములా అప్లై చేస్తే లాగ్ ఏ ఇంటూ బి ఇంటూ సి వస్తుంది. ఇక్కడ చూడండి, లాగ్ ఇది ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్స్ టు ఇటుదికి ఏముంది లాగ్ ఆర్. ఇప్పుడు ఇటు ఎల్హెచ్ఎస్ సైడ్ లాగ్ అండ్ ఆర్హెచ్ఎస్ సైడ్ లాగ్ క్యాన్సల్. ఇప్పుడు ఏం మిగిలాయి, ఇక్కడ C2 అనేది ముందర రాసుకోండి కాన్స్టాంట్, సెక్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ లాగ్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఆర్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఫార్ములా ఉంది, చిన్న ఫార్ములాస్ ఇవి. సెక్ థీటాని ఏ విధంగా రాసుకొని చెప్పాను, 1 బై కాస్ థీటా. డన్. టాన్ థీటాని ఏ విధంగా రాసుకోవచ్చు మనం, సైన్ థీటా బై కాస్ థీటా. ఓకే, అప్లై చేయండి. ఈ సెక్ థీటా ప్లేస్లో 1 బై కాస్ థీటా అని, టాన్ థీటా ప్లేస్లో సైన్ బై కాస్ని అప్లై చేశాను. ఇక్కడ ఇంటూ కాస్ థీటా ఉంది, ఇంటూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. నెక్స్ట్ స్టెప్లో ఈ కాస్ థీటాని ప్రతి లోపల దానికి మల్టిప్లై చేయండి. కాస్ థీటా ఇంటూ 1 అంటే కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. ఇక్కడ కాస్ థీటా గెట్ క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ చూసుకోండి కాస్ థీటా. ఇప్పుడు C2 ఇంటూ ఇక్కడ ఏం మిగులుతుంది క్యాన్సిల్ అయితే, 1 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ కాస్ క్యాన్సిల్ అయినాయి కాబట్టి సైన్ థీటా మిగిలింది ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు C2 ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా, C2 ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా. ఇక్కడ ఒకటి గమనించారా మీరు, ఫస్ట్ మనకు స్టార్టింగ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ కనుక్కోమని అన్నాడు. దేర్ఫోర్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు C1 ఇంటూ 1 మైనస్ సైన్ థీటా ఈజ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు C2 1 ప్లస్ సైన్ థీటా.
ఇక్కడ ఆన్సర్ మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ క్వశ్చన్ చూస్తే మనకి ఆన్సర్ గుర్తొస్తుంది. ఇక్కడ r ఈజ్ ఈక్వల్స్ టు C1 ఉంది, ఇక్కడ ఏముంది C2. ఓకే, 1 మైనస్ సైన్ థీటా ఉంది, ఇక్కడ 1 ప్లస్ ఉంది. క్వశ్చన్లో మైనస్ ఇచ్చిండు, మనకి ఆన్సర్ ప్లస్లో వచ్చింది. ఇది చూసుకోండి. ఓకే, ఇప్పుడు 7th వన్ ఇలా అడుగుతాడండి క్వశ్చన్. నేను ఇప్పుడు ఫస్ట్ వన్ చెప్పాను కదా, ఇక్కడ చూడండి క్వశ్చన్ ఈ విధంగా అడగచ్చు, లేదా సపరేట్ కూడా అడగచ్చు. LIQ ఇక్కడ చూడండి 7th క్వశ్చన్, ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యామిలీ ఆఫ్ ది కర్వ్స్. ఇక్కడ ఫస్ట్ వన్ ఇంతకుముందు చెప్పాను నేను, r ఈజ్ ఈక్వల్స్ టు C ఇంటూ 1 మైనస్ సైన్ థీటా. 6th ప్రాబ్లం. అండ్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అనేది మనం చూద్దాం. ఈ రెండు కలిపి రాయమంటాడు LIQ, లేదా సపరేట్ కూడా అడగచ్చు. ఈ రెండు నేర్చుకోండి. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. సేమ్ ప్రాసెస్ అండి ఇది కూడా. x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇచ్చాడు, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1 ఏం చేయాలి, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ x ఉంది కదా, xకి చేయండి. x ఉంది కదా, xకి చేయండి. చేస్తే ఇక్కడ చూసుకోండి ప్రాసెస్. ఇక్కడ d/dx ఇంటూ x² అంటే 2x వస్తుంది ఫార్ములా ప్రకారం. x⁴n ఫార్ములా. x⁴n ఫార్ములా ఏంటి, n ఇంటూ x⁴n-1. నేను ఈ ఫార్ములాస్ టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను, నాకు ఒకసారి గుర్తు చెప్పండి. ప్లస్ d/dx ఇంటూ y² అంటే 2y. కానీ ఇక్కడ మనం xకి చేస్తున్నాం, ఇక్కడ y ఉంది కాబట్టి ఏంటి, yకి కూడా మనం చేయాలి. dy/dx. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ c అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాశాను, d/dx ఇంటూ x. డన్. ఇక్కడ ఏంటంటే d/dx ఇంటూ xకి చేస్తున్నాం కాబట్టి x వాల్యూ 1 వస్తుంది. ఇక్కడ చూడండి రాశాను సైడ్కి ఫార్ములా. c ఇంటూ 1 అంటే ca కదా. డన్. దీనికి బాక్స్ కొట్టి ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ఇది ఈక్వేషన్ నెంబర్ 2, సబ్స్టిట్యూట్ 2 in 1. ఏంటి 2 ఎట్లా సబ్స్టిట్యూట్ చేసేసారంటే, ఇక్కడ c వాల్యూ మనకు వచ్చింది కదా, c ఈజ్ ఈక్వల్స్ టు ఇదే కదా వాల్యూ. ఇక్కడ మనకి ఈక్వేషన్ నెంబర్ 1లో c ఉంది కదా, ఈ c ప్లేస్లో ఈ c వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. c వాల్యూ ఇది ఈక్వేషన్ నెంబర్ 1, x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ c ఇంటూ x ఉంది కదా, c ప్లేస్లో ఇది అప్లై చేశాను, c ఇంటూ x. క్వశ్చన్లో చూడండి మీరు. ఇప్పుడు ఏం చేయండి, ఈ xని లోపల మల్టిప్లై చేయండి. 2x ఇంటూ x అంటే 2x², 2y ఇంటూ x అంటే 2xy ఇంటూ dy/dx. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏం చేశానంటే, ఈ x² ఉంది కదండి, ఈ x² అనేది అటు పంపించేస్తే ఏమవుతుందండి, -x² అయింది, ప్లస్ 2xy ఇంటూ dy/dx అలాగే ఉంది. డన్. ఇప్పుడు y² ఈజ్ ఈక్వల్స్ టు 2x² మైనస్ x² అంటే x² వస్తుంది. అండ్ ప్లస్ ఇది 2xy dy/dx యాజ్ ఇట్ ఈజ్. దీనికి ఒక డబ్బా కొట్టండి. బాక్స్ కొట్టిన తర్వాత ఇక్కడ చిన్న చేంజ్ చేయాలి మనం. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ప్రకారం రిప్లేస్ dy/dx ఇంటూ మైనస్ dx/dy. ఈ dy/dx ఇది ఉంది కానీ ఇక్కడ ప్లేస్, దీని ప్లేస్లో ఈ మైనస్ dx/dyని అప్లై చేయండి. అంటే అది డిలీట్ చేసి ఇది అప్లై చేయండి. ఇప్పుడు ఇది ఉంది కదా, y² ఈజ్ ఈక్వల్స్ టు x² ప్లస్ 2xy. ఈ dy/dx ప్లేస్లో ఇది అప్లై చేయండి, మైనస్ dx/dy. అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఈ x² ప్లస్ x² y²కి పంపించేస్తే -x² అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు 2xy మైనస్ dx/dy. ఇక్కడ నెక్స్ట్ ఏం చేయండి, ఈ 2xy ఉంది కదా, జాగ్రత్తగా చూడండి. ఈ 2xyని y² మైనస్ x²కి పంపించేస్తే డినామినేటర్ అవుతుంది. దేనికి, ఈ y² మైనస్ x²కి డినామినేటర్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏముంటుంది, మైనస్ dx/dy. ఇక్కడ dx/dy అనేది మైనస్ ఉండదు, ఎప్పుడు ప్లస్సే ఉండాలి కాబట్టి మనం మైనస్తో మల్టిప్లై చేద్దాం. మైనస్తో మల్టిప్లై చేస్తే ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి దీన్ని ముందు రాసుకోండి. dx/dy ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్ ఇంటూ y² మైనస్ x² బై 2xy. ఇక్కడ మైనస్ ఎట్లా వచ్చింది, ఈడ ప్లస్ కావాలి కాబట్టి మైనస్తో మల్టిప్లై చేశాను కాబట్టి ఇది మైనస్ అయింది. ఇప్పుడు dx/dy ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ని లోపల మల్టిప్లై చేస్తూ ఈ డినామినేటర్ అనేది దానికి సపరేట్ రాశాను. చూడండి, మైనస్ y² ఉందా, డినామినేటర్ 2xy. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ కదా, ప్లస్ కాబట్టి x² బై 2xy.
ఇక్కడ క్యాన్సిల్ చేశాను చూసుకోండి, న్యూమరేటర్లో క్యాన్సిల్ అయ్యా ఎక్స్ మిగిలిన ఇవి రాశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం అంటే ప్లస్ ఉన్నది ఫస్ట్ రాసుకో, x/2y ఫస్ట్ రాశాను, ఈ -y/2x తర్వాత రాశాను. దీన్ని 1 అనుకోండి, ఈ 1 ఓకేనా, రోమన్ నెంబర్ ఇది 1 అనుకొని లెట్, ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇవి స్టెప్స్ అనేది జాగ్రత్తగా చూసుకోండి, కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. ఎక్స్ ప్లేస్లో టీవైని సబ్స్టిట్యూట్ చేయండి, ఈ ఎక్స్ ప్లేస్లో x = టీవై అనుకోండి ఫస్ట్. ఎప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలో నేను చెప్తాను. x = టీవై అనుకొని మనం ఈ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు దీని నుంచి డిఫరెన్షియేటింగ్, ఈ ఎక్స్కి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది కదా, dx/dy ఇప్పుడు d/dy ఇంటూ ఇది t ఇంటూ y. ఇది ఏ ఫార్ములా అండి, u ఇంటూ v ఫార్ములా కదా, ఇదే కదా, u ఇంటూ v ఫార్ములా ఏమవుతుంది, uv' ప్లస్ vu' కదా. ఇక్కడ దాని ప్రకారమే నేను చేశాను, ఇక్కడ చూసుకోండి ఒకసారి. dx/dy t అంటే u కదా, v ప్లేస్లో ఏముంది, y ఉంది, v' అంటే మళ్ళీ yకి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం మనం, ప్లస్ v ఇంటూ u', v అంటే ఏంటి, y కదా, y ఇంటూ u' అంటే u వాల్యూ t, కాబట్టి dt/dy డన్. ఇప్పుడు ఇక్కడ yకి చేస్తే ఏమవుతుందండి, 1 వస్తుంది వాల్యూ, ప్లస్ y ఇంటూ dt/dy, ఇక్కడ t ఇంటూ 1 అంటే t ప్లస్ y ఇంటూ dt/dy, ఓకే, dx/dy వాల్యూ వచ్చింది, దీన్ని 2 అనుకోండి. ఇప్పుడు ఈ 2ని 1లో సబ్స్టిట్యూట్ చేయండి, ఈ dx/dy వాల్యూ ఇక్కడ ఉంది 1లో, చూడండి ఈ 1 ఇది ఈ ప్లేస్లో dx/dy ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ దీన్ని సబ్స్టిట్యూట్ చేశాను, t ప్లస్ y ఇంటూ dt/dy x/2y మైనస్ y/2x. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, x/2y మైనస్ y/2x, ఇక్కడ 1 నుంచి ఒక ఈ ప్లేస్లో నేను చేంజ్ చేశాను అంతే, వాల్యూ వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో టీవైని సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ ప్లేస్లో టీవైని సబ్స్టిట్యూట్ చేయండి, ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంటుంది, టీవైని సబ్స్టిట్యూట్ చేయని చెప్పాను కదా, టీవైని సబ్స్టిట్యూట్ చేయండి /2y మైనస్ ఇక్కడ y ప్లేస్లో ఇక్కడ y వాల్యూ ఏమవుతుంది, x =ty కదా. ఇప్పుడు ఇక్కడ వైని ఇక్కడ నుంచి ఈ టీని ఎక్స్కి పంపించేయండి, ఏమవుతుంది, x/t అవుతుంది y వాల్యూ, డన్. అట్లే y వాల్యూ కూడా మనం ఇక్కడ రాసాం, x/ty /2x, ఇక్కడ y గెట్ క్యాన్సల్, అండ్ ఇక్కడ x అండ్ ఇక్కడ డినామినేటర్లో x గెట్ క్యాన్సల్. అప్పుడు ఏం మిగిలాయండి, ఇది యాజ్ ఇట్ ఈజ్ అండి, చూసుకోండి, t/2 ఉంటుంది మైనస్ 1/2t ఉంటుంది, డన్. ఇప్పుడు ఇది y/dt ఇంటూ d అంటే ఈ t ఉంది కదండి, ఈ టీని అర్ధికి పంపించేస్తే -t అవుతుంది, దీనికి t/2 -t అవుతుంది, -1/2t, డన్. ఇప్పుడు ఇక్కడ మైనస్ని మనం ఏం చేసాం, ఇక్కడ చూడండి t/2 -t అంటే ఎంత వస్తుంది, మళ్ళా -t/2 వస్తుంది. మీరు ఇక్కడ సాల్వ్ చేయండి ఎల్సిఎం తీసి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ t ప్లేస్లో 1 ఉందనుకోండి, 1/2 - 1 అంటే ఎంత, -1 కదా, సారీ -1/2 కదా, సో అలా వచ్చింది, ఇది -t/2 -1/2t ఇందులో నుంచి మైనస్ కామన్ తీయండి, కామన్ తీస్తే t/2 ప్లస్ t1/2t, ఇక్కడ ప్లస్ రేట్ వచ్చింది, మైనస్ బయటకు వచ్చింది కదా కామన్, సో అందుకే లోపల ప్లస్ వచ్చింది. ఇప్పుడు మళ్ళా 1/2ని కామన్ తీయండి, ఇందులో నుంచి 1/2ని కామన్ తీస్తే t/1 + 1/t ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేయండి, నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ -2y, ఈ మైనస్ని ఈ 1/2ని వైదికి పంపించేస్తే ఇట్లా వస్తుంది, డినామినేటర్ కాస్త న్యూమరేటర్ అయింది, -2 × y dt/dy ఇక్కడ ఎల్సిఎం మొత్తం t తీసుకొస్తే ఇక్కడ t అనేది ఇక్కడ డినామినేటర్ ఏముంది, t లేదు కాబట్టి 1 ఉంది, కాబట్టి ఈ న్యూమరేటర్కి tతో మల్టిప్లై చేయండి, t² + 1, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేశాను నేను, వైకి y ఉన్నది, dకి dt అని చేశాను. ఇక్కడ -2y ఈ t² + 1ని ఇటు పట్టుకొచ్చాను, డినామినేటర్ అయింది, dt
dt ఈజ్ ఈక్వల్స్ టు ఈ dy ఉంది కదా, ఈ dyని ఇక్కడ yని అటు పట్టుకోపోతే ఈజ్ ఈక్వల్స్ దిక్కు ఇక్కడ dy బై y అయింది. ఇక్కడ y కాస్త న్యూమరేటర్ ఉంది కదా, ఇటు పట్టుకొచ్చేస్తే డినామినేటర్ అయింది. ఈ dy డినామినేటర్ ఉంది కదా, ఇటు పట్టుకొచ్చేస్తే న్యూమరేటర్ అయింది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్, లాస్ట్ స్టెప్ ఆఫ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ కావాలంటే ఇంటిగ్రేషన్ మనం చేయాలి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చూడండి, దీనికి ఇంటిగ్రేషన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఏం చేశానంటే మైనస్ ఇక్కడ మల్టిప్లై చేశాను. మైనస్తో మల్టిప్లై చేస్తే ఇటు దిక్కు మైనస్ వస్తుంది. చూడండి, ఇటు దిక్కు మైనస్ వచ్చింది. -1/y ఇంటూ dy. ఇప్పుడు దీనికి ఫార్ములా చూడండి, ఇంటిగ్రేషన్ 2t/t² + 1 ఇంటూ dt అంటే ఇక్కడ log 1 + t², ఇక్కడ డినామినేటర్లో ఏముందో అది వస్తుంది. log 1 + t², 1 + t² అన్నా t² + 1 అన్నా ఒకటే. ఈ ఫార్ములా రాసుకోండి, log 1 + t². ఈ ఫార్ములా నేను అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాను. ఇంటిగ్రేషన్ 1/dy అంటే log y ప్లస్ log c, కాన్స్టెంట్ కంపల్సరీ పెట్టాలి log c అనేది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ t ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. మనం x ఈజ్ ఈక్వల్స్ టు t y అనుకున్నాం కదా, అందులో నుంచి t వాల్యూ x/y వస్తుంది. x/y వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రాశాను నేను, x ఈజ్ ఈక్వల్స్ టు ty, t ఈజ్ ఈక్వల్స్ టు xy అవుతుంది. దీని నుంచి t² అంటే x²/y², ఇలా రాశాను. ఇక్కడ ఇది మైనస్ log y కాస్త ఇటు పట్టుకొచ్చేస్తే ప్లస్ log y అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు log c. డన్, ప్రాబ్లం అనేది కంప్లీట్ అయింది. ఒకసారి చూడండి, ఇక్కడ log a ప్లస్ log b అంటే log ఇది a, log ఇది b అంటే ఫార్ములా ఏంటి, log a ఇంటూ b. అదే రాశాను ఇక్కడ, log a ఇంటూ b. b ఏంటిది y కదా, ఈజ్ ఈక్వల్స్ టు log c. ఇక్కడ ఇటు దిక్కు log, ఇటు దిక్కు log, ఇటు క్యాన్సల్. మిగిలిన ఏంటి, ఇక్కడ ఈ yని లోపల మల్టిప్లై చేయండి. y ఇంటూ 1 అంటే y ప్లస్ ఇక్కడ x² ఇంటూ y బై y² ఈజ్ ఈక్వల్స్ టు c. ఇక్కడ క్యాన్సలేషన్ అయ్యే y క్యాన్సల్ అయింది, మిగిలిన ఇవ్వండి ఈజ్ ఈక్వల్స్ టు c. ఇక్కడ yని మొత్తం ఎల్సిఎం చేశాను, y ఇక్కడ y కాస్త y² అవుతుంది ప్లస్ x² ఈజ్ ఈక్వల్స్ టు c. ఇప్పుడు ఈ yని ఆ cకి పట్టుకొచ్చేస్తే మల్టిప్లై అవుతుంది, c ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్స్ టు గివ్స్ రైస్ టు, ఇక్కడ ఈ c ఉంది కదండి, cని ఇటు x² ప్లస్ y²కి పంపించేస్తే 1/c అవుతుంది. కానీ ఇక్కడ నేను రాశాను y ఈజ్ ఈక్వల్స్ టు c ఇంటూ x² ప్లస్ y² అని రాశాను. ఇక్కడ 1/c కదా సార్ రావాల్సిందంటే 1/c ఈజ్ ఈక్వల్స్ టు c అని మనం రాసుకోవచ్చు. ఓకేనా, మనం ఇంతకుముందు నేను ప్రాబ్లమ్స్ చెప్పే ముందు చెప్పాను, ప్రీవియస్ ప్రాబ్లం 2c 3c 4c ఎన్ని cలు ఉన్నా అది cకే ఈజ్ ఈక్వల్స్ టు అవుతుందని చెప్పాను. ఇక్కడ కూడా 1/c అంటే మనం c రాసుకోవచ్చు. ఓకేనా, ఇది మన ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఫ్యామిలీ కర్వ్, y ఈజ్ ఈక్వల్స్ టు c ఇంటూ x² ప్లస్ y². డన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోని మీ గ్రూప్స్లలో షేర్ చేయండి, తెలియని వాళ్ళకి చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్.